హలో ఫిలిం లవర్స్, రీసెంట్గా వచ్చిన సిద్ధార్థ్ న్యూ మూవీ మిస్ యూ ప్రమోషన్ ఇంకా ఇంటర్వ్యూ వీడియోస్లో చాలా గొప్పగా చెప్పారు మూవీ గురించి మిస్టర్ సిద్ధార్థ్. అయితే ఈ మూవీలో అంత గొప్పగా ఏముందో తెలుసుకుందామా? వెల్కమ్ టు టాపిక్ వ్యూ. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే, మన హీరోకి యాక్సిడెంట్ కావడం వల్ల 2 years పాస్ట్ మర్చిపోతాడు. మెమరీ లాస్ వల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏందో, అసలు ఏం జరిగిందో, తనకి గతం ఏంటి, దాని మీద స్టోరీ ఫర్దర్గా రన్ అవుతుంది. ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సిద్ధార్థ్ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ క్యారెక్టర్స్ చేసి సిద్ధార్థ్ చాలా కాలం అవుతుంది. ఈ మూవీతో మళ్ళీ మనకు బొమ్మరిలో సిద్ధార్థ్ గుర్తుకొస్తాడు. ఇన్ సమ్ ప్లేసెస్ మ్యూజిక్స్ బాగున్నాయి. అండ్ ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. ఇంకా ఇంటర్వెల్ టైంలో ట్విస్ట్ అనేది బాగుంది. సో ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకుందాం. మూవీ మొత్తం ఫ్లాట్ నరేషన్స్తో రన్ అవుతుంది భయ్య. స్క్రీన్ ప్లే అయితే చాలా బోరింగ్ అనిపించింది నాకు. విత్ రొటీన్ స్టోరీ, అక్కడక్కడ ఫైట్ సీన్స్ అయితే అన్నెసెసరీగా పెట్టారనిపించింది భయ్య నాకైతే. అండ్ సాంగ్స్ కొంచెం అన్ఎంగేజింగ్గా ఉన్నాయి. ఓవరాల్ బిలా యావరేజ్ మూవీ లాగా అనిపించింది నాకైతే. 1 time వాచ్ ఫిలిం అంతే. బికాస్ క్యారెక్టర్ ఆర్ట్స్ ప్రాపర్గా సెట్ చేసుకోలేదు మూవీ మొత్తంలో. హీరో డైరెక్టర్ అవుదామనుకుంటాడు, కానీ మూవీ మొత్తంలో అసలు ఎఫర్ట్స్ పెట్టినట్టే అనిపించదు డైరెక్టర్ రోల్ కోసం. అండ్ అక్కడక్కడ క్యారెక్టర్ ఎమోషనల్ ఎలివేషన్స్ని ప్రాపర్గా కన్వే చేసినట్టు అనిపించలేదు. మ్యారీడ్ లైఫ్ గురించి కొంచెం డీప్గా డిస్కషన్ చేస్తాననుకుంటే కొంచెం కూడా న్యాచురల్గా కన్వే చేయలేదు. ఇంకా క్యారెక్టర్ తీసుకునే డిసిషన్స్, థాట్స్ 1 point మీద పర్ఫెక్ట్గా కన్వే చేసినట్టు అనిపించలేదు. అసలు క్లారిటీయే లేదు క్యారెక్టర్ యొక్క డిసిషన్స్కి. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బలవంతంగా లాగినట్టు అనిపించింది స్క్రీన్ రన్ టైం మొత్తం. అక్కడక్కడ హీరో ఇంకా హీరోయిన్ కెమిస్ట్రీ మ్యాచ్ కాలేదు. ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏదో చేసేస్తారు. అది ఏం చేస్తారో చూడాలంటే సినిమానే చూడండి. ఆ సజెషన్ వరకైతే 1 time వాచ్ మూవీ, దట్స్ ఇట్. ఇక మూవీస్లో చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుండే. నెగిటివ్ నరేషన్, బోరింగ్ స్క్రీన్ ప్లే, అసలు క్యారెక్టర్ ఆర్ట్స్కి క్లారిటీయే లేకుండా పోయింది మూవీ మొత్తంలో. సో ఫైనల్గా సినిమా గురించి చెప్పేది ఏంటంటే, చాలా ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఈ మూవీ చూడాలి. చిరాకు వచ్చేస్తుంది భయ్యా. ఎందుకంటే మూవీ ప్రాపర్గా పోర్ట్రేట్ చేయలేదు. రొటీన్ స్టోరీ, కామెడీ సింక్రనైజ్ కాలేదు. సో ఫోక్స్, ఇట్స్ ఆన్ యూ ఫర్ వాచింగ్ మూవీ ఆర్ నాట్. ఈ మిస్ యూ సినిమా లాగానే మిస్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరెన్నో మూవీ రిలేటెడ్ కంటెంట్స్ అండ్ అప్డేట్స్ కోసం మా టాపిక్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.